ఆపు ఆపు, కార్ సైడ్ తీసుకోండి. సరే సార్. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్, మీ కార్ను సీజ్ చేయాలి. సార్ నేను డ్రింక్ చేశాను నిజమే, బట్ యూ కెనాట్ సీజ్ ఇట్. కార్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, అతను డ్రింక్ చేయలేదు. నమస్తే, నేను అడ్వకేట్ లావణ్యారాణి. మీకు తెలుసా, మద్యం తాగి వాహనాన్ని డ్రైవ్ చేస్తుంటే పోలీసు మీ వాహనాన్ని పర్మనెంట్గా సీజ్ చేయలేరు అని. ఒకవేళ వ్యక్తి మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ ఉంటే పోలీసులు వాహనాన్ని సురక్షిత స్థలాన్ని లేదా పోలీస్ స్టేషన్కి తాత్కాలికంగా ఉంచవచ్చు. కానీ ఒకవేళ అదే వ్యక్తితో వేరే వ్యక్తి మద్యం సేవించకుండా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రం పోలీసులు ఆ వాహనాన్ని ఆ వ్యక్తికి అప్పగించాల్సిందే. లేదని సీజ్ చేస్తే మాత్రం మీరు వారు సీజ్ చేసిన మెమో లేదా చాలాను తీసుకొని ఆ పోలీస్ ఆఫీసర్ పేరు, ఆయన పోస్టు, ఆయన పోలీస్ స్టేషన్ ఏరియా తెలుసుకొని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి దరఖాస్తు వేసుకోవచ్చు. అయినా పోలీసు మీ వాహనాన్ని రిలీజ్ చేయకపోతే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి వస్తుంది. దానిపై కోర్టు వారిపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని వారికి పెనాల్టీ మరియు పనిష్మెంట్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, మద్యం సేవించి బండి నడపడం ప్రాణాంతకం. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపోతే మీకు 10,000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష పడవచ్చు. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ని అవాయిడ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే.